హాయ్ అండి. మళ్ళీ మనం ఇప్పుడు పాఠ్యాంశాలకు వద్దామండి. పాఠ్యాంశాలు అంటే తప్పకుండా పాఠ్య పుస్తకాల్లో ఉన్నటువంటి మ్యాటర్ మనం ఎలాగో పిల్లలకు చెప్తాం కాబట్టి మధ్యలో వాళ్ళకి అవేర్నెస్ తేవడానికి ఏం చేస్తాం అన్నదే మీ ముందు నేను ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి పాఠ్యాంశాలతో పాటు మధ్యలో మనం ఈ రకంగా చెప్పినట్టయితే పిల్లలు బాగా పార్టిసిపేట్ చేస్తారండి లెసన్లో. కాబట్టి ఈరోజు టాపిక్ ఏంటంటే, ఇందాక దేశభక్తికి ప్యాట్రిక్ సాంగ్ చెప్పాను, ప్యాట్రియాటిక్. ఇప్పుడు ఈరోజు మరి సమాజము నాడు నేడు లోపల అది బడి గురించి, బడి ఈడు పిల్లలు బడిలోనే ఉండాలి, దాని మీద ఒక చిన్న క్లిప్ రాశాను, సినిమా స్టైల్లోనేనండి. బడీడులో బడికి వెళ్ళే పాల బుగ్గల పసిడి పిల్లలు అమ్మనొదిలి ఉండలేరు, తెలుసుకోరు నిజాలు. బడీడులో బడికి వెళ్ళే పాల బుగ్గల పసిడి పిల్లలు అమ్మనొదిలి ఉండలేరు, తెలుసుకోరు ఈ నిజాలు. బడిల ప్రేమతో గురువు తల్లి పిలిచే బుజ్జగించి పంపే పిల్లలతో ఆడుకుంటూ అలవాటుగా మారినది బడి. బడీడులో బడికి వెళ్ళే పాల బుగ్గల పసిడి పిల్లలు అమ్మనొదలి ఉండలేరు, తెలుసుకోరు ఈ నిజాలు. ఈ రకంగా మనం పిల్లల్ని ఫస్ట్ బడీడు పిల్లలు మనం అది పాఠశాల పునః ప్రారంభం రోజు నుండి దాదాపు 15 రోజులు 1 మంత్ వరకు మనకు బడిబాట ప్రోగ్రాం కానీ లేకపోతే చదువుల పండగ అని కానీ మనము స్టార్ట్ చేస్తాం కదండి. అప్పుడు పిల్లలందరినీ కూడా మరి మనం చేసేటటువంటి ఏ స్కూల్లో ఏ ఊరి పాఠశాలలో మనం చేస్తామో మరి మనకు లాస్ట్ ఇయర్ రికార్డ్స్ ప్రకారము ఏ క్లాస్లో ఎంతమంది స్ట్రెంత్ ఉన్నారు, ఎవరు మరి పై క్లాస్కు ప్రమోటెడ్గా పోయినారు, వాళ్ళంతా కరెక్ట్గా ఉన్నారా, మరి ఇతర స్కూళ్ళకు పోయినారా, వాళ్ళ చరిత్ర ఏంటో తెలుసుకోవడానికి ఇల్లు మేము ఉపాధ్యాయులుగా తిరుగుతామండి. తిరిగి పిల్లలందరినీ కూడా మరి తిరిగి పాఠశాలకు బడియేడు పిల్లలందరినీ తెచ్చుకుంటాం. అయితే ఫస్ట్ క్లాస్ పిల్లలకి ఎందుకంటే వాళ్ళు మొదటి క్లాస్లోనే జాయిన్ అవుతారు కదండి, వాళ్ళ అమ్మ నొదిలిపెట్టి ఉండరు, వాళ్ళు తెచ్చి స్కూల్లో మరి జాయిన్ చేయడానికి వస్తే వాళ్ళని పట్టుకొని అలా వాళ్ళను వదిలరనమాట. ఎందుకంటే వాళ్ళకి పాపం తెలియదు అమ్మను వదిలిపెట్టి ఆ స్కూల్ విషయమో చదువు